పౌర సేవలు వివిధ రంగాలలో ఎలాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రమేయంతో పనిచేస్తున్నాయి, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి, దాని పరిజ్ఞానం ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు ఒకసారి నేర్చుకుందాం. అందుబాటులో ప్రభుత్వ పత్రాలు, అన్ని పత్రాలు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అన్ని పథకాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఫామ్స్, దరఖాస్తు చేసుకునే పత్రాలన్నీ ఎక్కడ ఉంచుతుండ్రు? ఎటువంటి వ్యయం లేకుండా, అంటే ప్రజలకు ఎలాంటి భారం పడకుండా, ఆర్థిక భారం పడకుండా, ఖర్చు కాకుండా, మరి సమయం వృధా కాకుండా. ఒక ప్రజల మీద ఆర్థిక భారమే కాదండి, సమయం కూడా కలిసి వచ్చేటట్టు. మరి ఎందుకంటే ఇంతకుముందు ఒక తహసీల్దార్ ఆఫీస్కి పోవాలంటే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే చాలా టైం పట్టేది. అక్కడ సిటిజన్ షార్ట్ పౌర సేవా పత్రం, పౌర సేవా పత్రం అంటే సిటిజన్ షార్ట్, మరి ఇది ప్రవేశపెట్టి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలలో ప్రజలకున్న గ్రీవియన్సెస్, ప్రజలకు కావాల్సిన అంశాల మీద మరి ఎటువంటి వ్యయం లేకుండా, అంటే ఎలాంటి ఆర్థిక భారం ఖర్చు లేకుండా, ప్రజలకు సమయం కూడా వృధా కాకుండా, టైం వేస్ట్ లేకుండా, మరి ఇలాంటివన్నీ ఇంటర్నెట్ ద్వారా, దేని ద్వారా? ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు కావలసిన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ను సులభంగా పొందగలుగుతున్నారు. అంటే ఈ యొక్క సమాచార రంగంలో ప్రవేశించిన సాంకేతిక విప్లవాల మూలంగా